ఒక ఫ్యామిలీలో కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే ఆ ఫ్యామిలీకి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. అయితే ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి, ఎవరు ఎలిజిబుల్, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అయితే ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఉండాలి. అంటే 18 ఇయర్స్ ఎబోవ్ ఉండాలి, 60 ఇయర్స్ బిలో ఉండాలి. చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ అనేది బిలో పవర్టీ లైన్లో రావాలి, అంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఉండాలి. ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్కి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు దగ్గరలోనే మెసేజ్ సెంటర్కి వెళ్ళి నేను నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతాడు. ఆ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏమేమంటే ఆధార్ కార్డు, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆయన ఇవన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసి అప్లై చేస్తాడు. అప్లై చేసేది అయిపోయిన తర్వాత అది ఎంపీడీఓ లాగిన్ ఆర్ మున్సిపల్ కమిషనర్ లాగిన్కి వెళ్తుంది. వెళ్ళి ఉంటుంది. అప్పుడు మీకు అప్లై చేసిన తర్వాత ఒక ప్రింట్ వస్తుంది. ఆ స్లిప్పు అప్లికేషన్ ఫాము, డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఇస్తాడు. ఇది తీసుకెళ్ళి మీరు పల్లెటూరులో ఉండేటట్టయితే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు మున్సిపాలిటీలో నివసించేటట్టయితే అది మున్సిపల్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్కి పంపిస్తారు. ఆ వెరిఫికేషన్ ఆఫీసరు మీ గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి ఒక ముగ్గురు సంతకాలు తీసుకుంటాడు. పంచనామా చేసి ముగ్గురు సంతకాలు తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎంపీడీఓ లాగిన్లో కానీ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో కానీ పల్లెటూరులో ఉండేటట్టయితే ఎంపీడీఓ లాగిన్లో ఫార్వర్డ్ చేపిస్తారు. అలాగే మీరు మున్సిపాలిటీలో నివసిస్తున్నట్టయితే మున్సిపల్ కమిషనర్ లాగిన్లో ఫార్వర్డ్ చేపిస్తారు. ఫార్వర్డ్ చేయించినప్పుడు అది డిఆర్డీఓ లాగిన్కి వెళ్తుంది. డిఆర్డీఓ లాగిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకసారి మనం అప్లోడ్ చేసినటువంటి పంచనామా రిపోర్ట్ని, ఆన్లైన్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కలెక్టర్ యొక్క ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫండ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేసి ఎస్సీఆర్పి సిఈఓకి ఫార్వర్డ్ చేస్తారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ వీళ్ళ యొక్క ఈ సిఈఓకి ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిందనుకో డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్లో అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది.